జీవితాంతం చేస్తానే ఉండాలి. నీ కష్టం నీకు ఎప్పుడు రాని ఛాన్స్ ఇంకెట్ట ఎప్పుడు చేపలు దాని ఇంకా అంత వద్దండి, చేపించుకొస్తే సరిపోతుందండి. నేను యాడ్ తెప్పించుకునేది వారాలు అయినండి. ఎప్పుడు సితారకాట్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. నేను మీ ఝాన్సీని. ఈరోజు అయితే కర్లపాలెం అయితే ఇల్లు వచ్చామండి. ఇల్లు వస్తా 2 వారాల నుంచి మనం నాన్ వెజ్ ప్రియులం కాబట్టి నాన్ వెజ్ అయితే తినడం లేదు. అంటే భోజనాలు వస్తే తింటున్నాంలేండి. ఇంట్లో అయితే మనం వండుకుని అయితే తినడం లేదు. మనం నీసు ముచ్చోళ్ళం కాబట్టి యథావిధి ప్రకారం నేను ఒక నీసు ముచ్చదానండి. మనసు అనేది నాన్ వెజ్ మీద లాగేసేస్తుంది. తృప్తిగా వండుకుని అట్టాగా యథావిధిగా అన్ని లాక్కెళ్ళి అయితే చేపలు అయితే తీసుకుందామని వెళ్ళాం. నేను పెద్ద చేపలు తీసుకుందామని అనుకున్నాను. కాకపోతే కాలువ చేపలు అయ్యి తీసుకుందాం అనుకున్నాను. ఈ కానాగంతలు అంటారనమాట. ఈ యొక్క చేపల పేరైతే ఈ మనకు అస్సలు తెలియదు. అనిల్ తిన్నాడు జీవితంలో ఒకసారి కూడా తిన్నాడండి ఝాన్సీ. అస్సలు మాకు తెలియదు ఇది అసలు. ఫస్ట్ టైం నేను తిన్నానండి. నేను చిన్నప్పుడు మా మేనమామ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తిన్నా వీటిని. నాకు అందుకని బాగా గుర్తు. మా సైడ్ అసలు దొరకవి. నేను ఆ తోకను చూసి గుర్తుపట్టాను, లేకపోతే ఆ పేర్లు నాకేం తెలుసు. సన్నగా వచ్చి తోక చివరికి వచ్చేవారు అట్లాగా. ఇవ్వండి ఒకటే ముళ్ళు ఉండిద్దంట. ఊహ తెలియనప్పుడు తిన్నా. మళ్ళీ ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కానా గంతలు కాబట్టి కళ్ళకు గంతలు కట్టుకుని చేయి ఝాన్సీ అంటున్నాను అనమాట ఝాన్సీని. చూద్దాం, ట్రై చేసిద్దాం. ఎందుకు లేనిపోయిన చేతులు కోసుకునిద్దాము. ఏం ఝాన్సీ కళ్ళకు గంతలు కట్టుకుని చేస్తా నిజం కచ్చిపు తెచ్చుకున్నావేంది? అంటే చేపలు పోయి చేయవలసిన పని తప్పించుకోవచ్చు. పనికి వెళ్ళకుండా ఇంటికాడ. కానీ ఆ నొప్పి నువ్వే తట్టుకోవాలిగా. లే తొందరగా చెయ్యి. పూడి రాకుండా ఎందుకు చేయరు చేపలని? జారిపోతుంది కదా. వచ్చాయి చేపలు చేస్తాం. నాకు రాదయ్యా. ఈ చేపలు చేస్తాం. ఎట్ట చేయాలి? కళ్ళకి గంతలు కట్టుకుని చేస్తా అన్నావు. చేస్తాను. కట్టుతావా? కానా గంతలు, కళ్ళకు గంతలు చేసి వండుకొని. ఇదండి ఒరిజినల్. కూర్చుంటాం నడదాకా బాస పట్లు వేసుకుంది. ఇప్పుడు ఒరిజినల్కి వచ్చేసింది. కాళ్ళు మెలికేసింది చూడండి. అంటే లేట్ అవుతుంది కదా, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. నీకన్నా ఇసురాట్లా, వాటికన్నా ఇసురాట్లా. వేసుకోతే ఇన్ని సంవత్సరాలు యాడ్ చేసేవాళ్ళం కాపురాలు. ఇసుకు రావాలా? నేను కాపురం గురించి అలా చేపల గురించి చేపలైనాయ్యా. ఇది చేపలు చేస్తే కూర్చున్నప్పుడు నీకే ఇసుకొచ్చింది అంటున్నావు. నువ్వు చేసేదాన్ని నా పరిస్థితి ఏంది? ఎప్పటి నుంచి చేస్తున్నాను? ఎన్నిసార్లు చేసాను, ఇంకెన్నిసార్లు చేయాలి చూడు. జీవితాంతం చేస్తానే ఉండాలి. నీ కష్టం నీకు ఎప్పుడు రాని ఛాన్స్ ఇంకెట్ట ఎప్పుడు చేపలు దాని ఇంకా అంత వద్దండి, చేపించుకొస్తే సరిపోతుంది. తీసుకురాడంట. దానికి మాత్రం ఒప్పుకోవే. ఒప్పుకున్నా. తగ్గన అసలుకే తగ్గబా. ఇంకేం తగ్గదు, భూమిలోకి వెళ్ళిపోతావు ఇంకా తగ్గితే. అందుకే తగ్గన అంటున్నా. చేసేసరికి నా కాళ్ళు కాడ తిమ్మిర్లు వచ్చినాయండి. కథ కంచుకొచ్చినట్టేనా? వచ్చినట్టే. లే చెప్పాలి. ఇదిగోండి ఝాన్సీ వాడుతున్నటువంటి ఫోన్. ఇప్పుడు మన పాత ఫోను. వీళ్ళు ఒక ఏంటంటే అగ్రిమెంట్ చేసుకున్నారండి. ఒక వారం రోజులేమో సిరిదంట, ఒక వారం రోజులు అన్సీదంట, తర్వాత వారం రోజులు సితార్ ఫోటో ఉండాలంట. ఇక్కడ అక్కడ మాత్రం ఇప్పుడు మాదే ఉండాలంట. ఇది రావట్లేదు. అది విషయం. నీకు హెల్ప్ చేస్తానికి ఝాన్సీ నేను ఉంది. అదే దానికోసం నేను వస్తున్నా. ఆ హెల్ప్ చేసి వస్తా. రాదా ఫోర్స్ రాదు. రోడ్డును వాడు ఛానల్ అవుతుంది. రోడ్డు వాడు
మీ స్నేహితులు అరుతున్నాయి. ఇప్పుడు ఆరామవుతుందమ్మ, కాసేపు ఆగండమ్మా. సరిపోయిందా మళ్ళీ వద్దాలా? ఈ లోపల పేగులు అయ్యి శుభ్రం చేసేది. నడుము పోయింది. 50 రూపాయలతో చేసేవాళ్ళు అనుకుంటా కదా. కానీ ఏందో నీ చేతులు చేసినవి తినాలనిపించింది నాకు. ఒళ్ళు బగిలింది. ఖాళీగా ఉంటారు ఆడవాళ్ళు ఇంటికాడ చేప చేయించి రావాలి, చేసుకోలేరా? తేనా నీళ్ళు నువ్వు రోడ్డు మీద ఆడ లేక తెస్తాను తెచ్చుకో. అసలుకే లేట్ అనుకుంటే నువ్వు వెనక్కి ముందుకు తిరుగుతావు. నాకు పని ఉంది, వెళ్తున్నా కానీ చేసుకో. ఇప్పుడు వదిలేసి వెళ్ళను, ఆడ కూర్చుని ఎడిటింగ్ చేసుకుంటా. అవునా? ఇక్కడ పెట్టేస్తా, ఇదే పెట్టి సెల్ఫీ స్టిక్. ఒకటొకటి వస్తారంటే తెల్లారిద్ది. 2-3 వేసి రుద్దు. అట్లా బాగానే పోతుంది. పోతుంది. ఇదిగో ఇదిగో ఇట్లా రావాలంటే ఇట్లా వద్దాలి. తీసాయి గంటల ఆడ కూర్చుంటాం. నీ అదృష్టానికి కరెంట్ కూడా తోడైంది. లేపో కొయ్యాల్సింది ముక్కలు. కొంచెం చిన్న గుండ వదిలిపెట్టి పెద్ద గుండ డబల్ చేయి. ఈ కత్తిపేట ఎత్తు పల్లంగా ఉంది రాళ్ళ మీద. కదంత ఉప్పు నిమ్మ ఎత్తుకొచ్చి దీంట్లో పడైతే నేను తోముకుంటా శుభ్రంగా. ఉప్పు తీసుకెళ్తాను, ప్యాకెట్ తీసుకెళ్తాను బెటర్ అనుకుంటా. చెయ్యి కూడా వెళ్తాను లోపల. గిన్నెలో వేసుకొస్తారు మాస్టర్. చెయ్య దొరకలు పెట్టించారు కదా దాంట్లోకి. స్పూన్ వాడాలి మాస్టర్. నిమ్మకాయ లోపల పెట్టండి. బద్ద ఎత్తురండి. ఒక చేత్తు కొయ్యాలి ఇప్పుడు దీన్ని. జాగ్రత్త. పట్టుకోండి. పిండనా? పిండమా కాదు, పిండమాకి. ఇప్పుడు నల్ల దెయ్యం ఉన్నట్టుండవు, కొరి దెయ్యం లాగా. అదేందండి అమ్మాయిలాగలేనా? అదే నల్ల దెయ్యం అంటే ఆడ దెయ్యం లాగా. అమ్మాయి అంటే ఆడ దెయ్యమే కదా. దెయ్యం లాగానే ఉన్నట్టయితే పక్కన వచ్చిన ఆడ దెయ్యం మా దెయ్యం కలిసి నచ్చినట్టు. వద్దులేమ్మా. ఇంకో పద్ధతి బాగుంటుంది కదా. వద్దొద్దు చాలు. అంటే నిమ్మకాయ మళ్ళీ ఎందుకు పిండేది ఝాన్సీ అనుకుంటారేమో. ఈ మొక్క అయితే గట్టి పడిద్ది, మెత్తగా వండుకోకుండా. నిమ్మకాయకే గట్టి పడిద్దా? నీసు అవసరం రాకుండా ఉంటుంది. పెరుగు మజ్జిగ ఏదన్నా వాడుకోవచ్చు. మన దగ్గర పెరుగు మజ్జిగ లేవు, నిమ్మకాయ కాబట్టి వాడుకున్నాము. ఇన్నిసార్లు మనం కూడా స్నానం చేయం, వాటికి చేపిస్తున్నాం. అది శుభ్రంగా చేసుకోవద్దా? నీసు వాసన వచ్చింది. కాంతి లేదా? ఇదే కాంతి. కాంతి చేస్తాను. అదిగో కాంతి. ఆహా, చిచ్చన్న కట్టేయన్లా. చూసుకోటు కింద. నీకు సరిపోయిందా? సరిపోయింది, సరిపోయింది. పెట్టనా? పెట్టు. ఎక్కాలి, వద్దులే పట్టుకుంటా. పట్టుకైతే థ్యాంక్స్. చేతిలో లైట్ అంటే ఇదే. ఒకప్పుడు టార్చ్ లైట్ ఉండేది, ఇప్పుడు ఈ లైట్ ఉంది. కాంతి ఎక్కువైపోయింది.
ఓకే డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నీ ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపో. కరెక్ట్. ఝాన్సీ, మోటార్ రన్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోమ్మా. మళ్ళీ 10 గంటలు దాన్ని అట్టగాడి మాకు తెల్లారులు. ఇవ్వండి మరొక స్టేజ్లోకి వెళ్ళినాయి. నా రెమెడీ మాత్రం ఖచ్చితంగా వేయాలి. తప్పకుండా. నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోమాక. ఒక్క నిమిషం ముందు నాకు గుర్తు చేయి, మళ్ళీ వెంటనే గుర్తు చేస్తాను. స్పూన్ ఇవా ప్రవా, ప్లీజ్ ప్లీజ్. హ్యాపీయా? హ్యాపీ. పద్దాక నేను యాడ్ తెప్పించుకునేది వారాలు అయినండి. ఎప్పుడు సితారకాట్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. నాళ్ళు కూడా చాలా మట్టుకి ఏమనుకోవాలి. అనిల్ ఉండేవాడు కదా, నేను పదార్థ ఒకసారి ఏమైపోతాను. ఏంటమ్మా ఒకసారి తిడతారు, తిట్టినప్పుడు ఒకసారి బాగా వేసేసింది. 400 ఉందండి బ్యాలెన్స్. ఇప్పుడైతే కట్టేసాం. ఝాన్సీ హ్యాపీ. ఝాన్సీ తిట్టేది అవసరం లేదు ఇక. బాగా పోయింది. స్పూన్ ఇవా ఎందుకేను? ఇప్పుడే హౌజీ, రేపేమడతావు చూస్తా. తీసుకోరు కదల్లా, ఉప్పు కారం నూనె చింతపండు అన్నీ ఎక్కువ ఉండాలి. ముందు తీసుకుంటాను, భయం వేసింది తీసుకోండి. చింతపండు ముందే నానబెట్టుకున్నానండి. నానితే పోతుంది, రసం అయితే వచ్చేసింది అనమాట. ఎప్పుడు చెబుతానే ఉంటాను కదా, అలాగేనమాట. నానిపోయింది మెత్తగా. మళ్ళీ పోయింది అనుకో కరెంటు, బాగుండు. మూత మీద చెయ్యి. మన టేస్ట్ సీక్రెట్ 2 చెంచాలు అయితే దీంట్లోనే వేద్దాం, ఎందుకంటే ఇది కొంచెం పొలుకులుగా ఉంది. దీంట్లోనే మెత్తగా క్రష్ అయిపోయింది. 2 స్పూన్లు కొంచెం టేస్ట్గా ఉంటాం. 1/2 స్పూన్ వద్దు, ఆ పని చేయి. మాకు మూత పెట్టు, తిప్పో, స్విచ్ అయ్యి. కూర అయితే కలిపి పెట్టేసానండి, ఉడకతా ఉంది. పక్కనే అన్నం పెట్టేసాను, అన్నం ఉడకతా ఉంది. 2 పెట్టే వరకు గ్యాస్ అయిపోయాయి, టైం వచ్చింది. గ్యాస్ వాసన వచ్చేసి మొత్తం గ్యాస్ అయితే అయిపోయింది. వంటలు అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే తోముకొని ఇవైతే సర్దుకుంటా ఉంటాను. కూర అయితే ఉడకతా ఉందండి. మనం మిక్సీ చేసాం కదా, పేస్ట్ మసాలా. మొత్తం అయింది. అది 7 జొన్న పప్పులు, అది నువ్వులు కదా. నిమ్మకాయ కూడా ఉంది అందులో. నిమ్మకాయ ఏడన్నా అన్నంలో పిండుకుంటారండి. దీంట్లో ఎట్టేస్తానులా అట్టాగే వేసేసి పనికి వెళ్ళాలిగా. కడుపులో తేడా పడిందంటే మామూలుగా ఉండదు. టైం పట్టేయటం అది కరిగే వరకు. అంట్లో అయితే తోమేసానండి. కూర కూడా రెడీ అయిపోయింది. అంటే మరి రేపు పని ఉంది కదా, అన్నీ హడావిడి లేకుండా గందరగోళం లేకుండా పెందలాడి తీసుకుంటే అయిపోయింది. కట్టేనా? తెలుసు 10 చేస్తావని. నేను చేసానా? అదే అయింది. ఈ బాగుంటాయా నీకు తీసుకున్నావు, ఈ కానీ బాగా పోతే అందులో నువ్వు తింటావా? ఖచ్చితంగా కొరతా. కథ వీడియో ఆపేసినప్పుడు కొరకతా కొరకతాం. కొరకతావు.
బుద్ధిలో మాత్రం రాజీ లేదు. నేను చిన్నప్పుడు తిన్నాను, బుల్ల ఉంటే బాగుంటాయి అన్నావు. అప్పుడు చేపలు రుచి ఉండే, ఇప్పుడంతా కల్తీ అయిపోవాలా? చూడు నేను లేదు, నేను పెద్ద చేప తీసుకునేదాన్ని, తలకాయ వేసుకునేది. నా తలకాయ కొరకుతావు ఇది ఇప్పుడు. ఎట్లా ఛాన్స్? నువ్వే చెప్పాలి. తలకాయ బాగానే ఉందండి. ఉప్పు ఇలా సప్పగా ఉంది, అందుకే టేస్ట్ రాలా. ఉప్పు వేసి చూడు. ఉప్పు వేసా, నేను చాలా వేసా. బాగానే ఉంది కానీ ఆడో ఏదో తేడా కొడుతుంది. ఇది ఐస్లో పెట్టారండి చేప. అనిళ్ళు బాగుంటాయి అన్నాడని కేవలం అనిల్ కోసం ఆ చేప తీసుకుంటాను, లేకపోతే నేను అది తీసుకునేదాన్ని కాదు. అవి ఎందుకంటే ఎండు చేపలు నేను తిన్నాయి, పచ్చి మనకు తెలియదు అసలు. సరే ఒకవేళ నిజంగానే బాగుంటాయేమో, తిన్నాను తెలుసా అని చెప్పాను, అంటున్నాడు కదా అని చెప్పని తీసుకున్నాను. కాకపోతే నాకు మాత్రం నచ్చలేదా? నచ్చలే. నాకు కూడా అట్టగా కొంచెం నచ్చలే, నిజంగా నచ్చలే. సర్లేండి, ఎప్పుడు తీసుకొద్దిటండి చేపలు. అంతే చేపలు మాసం మానేద్దాం. వా అసలు ఎక్కడ దొరికిద్దాం వంకనే. అదండి సంగతి. సరదాగా కర్రలపాలెం పని మీద అయితే వెళ్ళాం కదా, కూర ఏదన్నా తీసుకున్నట్టు ఉండేది, వండుకున్నట్టు ఉండేది అని చెప్పి నన్ను అనుకుంటే ఈ తీసుకున్నాం, ఈ తినాలని రాసి పెట్టండి, అయితే తింటున్నాం అనమాట. ఈ నైట్ ఇలా అయితే గడిచిపోయిందండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియోలో అనిపిస్తుందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.